నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. అంటే ఏపీకి అమిత్ షా వచ్చి వెళ్ళాక మారుతున్న రాజకీయ పరిణామాలు, అంటే మన లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారని ఇలాంటి రాజకీయ పరిణామాలు అంటే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత బీజేపీకి సపోర్ట్గా వెళ్ళే యోచనలో విజయసాయిరెడ్డి గారు ఉన్నారనే వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. మరి ఈ విషయాలు ఏంటి, అసలు ఈ కారణాలు ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఏపీలో అమిత్ షా గారు వచ్చి వెళ్ళాక ఈ రాజకీయ పరిణామాలు ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది అంటారు? అంటే ఇప్పుడు యాదృచ్ఛికం అంటే ఆయన వచ్చిన తర్వాత మారినాయి అనేది అనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ అమిత్ షా అది చాణక్యుడితో సమానం. ఆయన రాజనీతి, అమిత్ షా మోదీ గారు ఇద్దరు కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చుంటే వాళ్ళు ఏదైనా చేయవచ్చు. ఆ విధంగా వాళ్ళిద్దరి యొక్క ఇది కెమిస్ట్రీ కుదిరింది. కాకపోతే దేశానికి నెంబర్ 2గా ఉన్నాడు. దేశానికి హోంమంత్రిగా ఉన్నాడు. ఆయన వచ్చాడు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన దాదాపు 3 లక్షల కోట్లు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు అనుభవం మాకు కావాలి, పవన్ కళ్యాణ్ గారు ఉన్న పోరాట పటిమ మాకు విశ్వాసమిత్రులు అని చెప్పారు. సరే, 3 లక్షల కోట్లు అంటే మామూలు బడ్జెట్ కాదు. ఒక రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటుంది. దానికంటే ఎక్కువే ఇచ్చినట్టు ఆంధ్ర. అంటే 6 నెలల్లోనే సాధించారు. మామూలు విషయం కాదు కదా. 7 నెలలు సాధించడం అంటే ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు పదవీ కాలం ఉంది. ఇంకా చాలా ఎక్కువ చేయొచ్చు. పోలవరంకి నిధులు 15,000 కోట్లు కేటాయించారు. తర్వాత అమరావతికి నిర్మాణానికి 15,000 కోట్లు. తర్వాత రైల్ మార్గాలకి, రాయలసీమకి, అన్ని ప్రాంతాలకు కూడా మొన్న గ్రీన్ హైడ్రో ప్రాజెక్టుకి 1,50,000 కోట్లు. ఇవన్నీ చూస్తే కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. సరే, ఈ సిచ్యువేషన్స్ మధ్య అనుకోకుండా పరిణామాలు లోకేష్ గారు కావాలని ఒక పత్రిక అధినేత సూచన, ఆయన సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఆయన ఐడెంటిటీ క్రైసిస్ కావచ్చు, ఆయన నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలి, పవన్కే ఎక్కువ పేరు వస్తుంది, రేపు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ పరిస్థితి ఏంటి అని చెప్పబట్టి దానికి వంత పాడుతా కొంతమంది నాయకులు ఆయన అవ్వాల్సిందే డిప్యూటీ సీఎం అని వచ్చారు. మరి ఎవరు అడిగారు, ఎవరు చెప్పారు, ఎందుకు ఇది వచ్చింది అనేది ఒక్కసారిగా చూస్తే కనుక ఇక్కడ అదే రివర్స్లో ఓకే డిప్యూటీ సీఎం ఆయన, సీఎం మా పవన్ కళ్యాణ్ కావాలని జనసేన వాళ్ళు అన్నారు. సరే, ఇవన్నీ పెరిగే కొద్దీ సాయంత్రానికి ఆయన దావోస్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఖండించి అధిష్టానానికి లోపల ఒక లెటర్, ఎవరు కూడా మితిమీరి మాట్లాడితే పార్టీ నుంచి తీసేస్తామన్నారు. అన్న కాసేపట్లోనే ఆయన ఎవరో ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు భరత్ అనుకుంటాను, ఆయన మాట్లాడుతా ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటాడు. ఎలా? అసలు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది, బయటికి తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదా? అన్కండిషనల్గా. మరి అప్పుడు మీరు ఎవరు కనపడలేదే? అసలు వీళ్ళు ఆ మంత్రి మాట్లాడాడు కదండి. ఆ మంత్రి మాట్లాడినప్పుడు ఆయన ఎమ్మెల్యే అవడానికి, ఆయన అధికారులు రావడానికి, ఈరోజు మంత్రి అవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి కూటమి అధికారులు రావడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. మరి అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు కావాలా, ఇప్పుడేమో మేము లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి, లోకేష్ సీఎం అయ్యి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉండాలా? వాళ్ళు ఏమనుకున్నారంటే డిప్యూటీ సీఎంగా అయితే డిప్యూటీ సీఎం ప్రాధాన్యత లేదు కదా, అంతకుముందు కూడా 4 డిప్యూటీ సీఎం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేశారు, అలానే ఉంటుందేమో అనుకున్నారు. కానీ డిప్యూటీ సీఎంకి పదవికి వన్నె తెచ్చాడు. 13,336 గ్రామాలు గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు. పంచాయతీలకు 400 పంచాయతీ 400 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చాడు. ఈరోజు గ్రామీణాభివృద్ధిలో 26వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 4వ స్థానానికి వచ్చింది. పంచాయతీలకి మంచి రోడ్లు వచ్చినాయి. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. అడవుల మీద దృష్టి పెడుతున్నాడు, పర్యావరణాన్ని కాపాడుతున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. వీళ్ళు ఊహించలా అనుభవం లేని వ్యక్తి డిప్యూటీ సీఎంకి ఎంత పేరు తెచ్చుకుంటాడని. ఇంకోవైపు హిందూ సనాతన సాంప్రదాయం బోర్డు అని చెప్పేసి 100 కోట్ల ప్రతినిధిగా ఆయన కనబడ్డాడు. ఎక్కడో లడ్డు కల్తీ జరిగితే 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడక నిల్లాడు మేడం. అది కదా నాయకుడు అంటే. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఎన్డీఏలో కావచ్చు 100 కోట్ల మంది 80% పాపులేషన్కి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ కనపడ్డాడు. నిజమైన నాయకుడు. మరి అదే సమయంలో మొన్న తిరుపతిలో తొక్కిసలాట్లు జరిగితే 6 చనిపోతే ఆయన తప్పు కాదు, కానీ క్షమాపణ కోరాడు. మీరు కూడా క్షమాపణ కోరమని చైర్మన్ని జేఈఓని అని చెప్పాడంటే సరికొత్త రాజకీయం పవన్ కళ్యాణ్ చూస్తాడు. అది నాయకత్వ లక్షణాలు. అంతేగాని నీకు నాయకుడిగా నువ్వు ఇంట్లో ఉన్నా నువ్వు పని చేస్తే నీ పని గుర్తింపు వస్తుంది తప్పితే నువ్వు మా నాయకుడు డిప్యూటీ సీఎం కావాలా అంటే మీ నాన్నగారు సీఎం అయ్యి నువ్వు డిప్యూటీ సీఎం అయ్యి ఇంకా మీకు అధికారంలో రావడానికి 2014లో పవన్ కళ్యాణ్ త్యాగం చేయాలా?
2019 విడిగా పోటీ చేసి 2024లో మీ నాన్నగారు సీఎం అవటానికి కూడా కారణం ఆయనే. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది అత్యుత్సాహం, ఏదో పవన్ కళ్యాణ్ గారి విపరీతమైన పేరు వస్తుంది, ఎట్లయినా లోకేష్ కష్టపడలేదు, ఆయన సీఎం అయిపోతారేమో అని. లోకేష్ కష్టపడలేదని ఎవరు అనలా ఇక్కడ. రేపేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబోయే దశాబ్దం 10 సంవత్సరాలు ఆయనే సీఎం ఉంటాడని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి మీకెందుకు అంత ఉలుకు అంటే కొద్దిగా ఐడెంటిటీ క్రైసిస్. కొంతమంది మనల్ని ఏంటంటే లోకేష్ గారి దృష్టిలో మంచి అనిపించుకోవటం అనుకో రకరకాలుగా అన్నారు. సరే ఏదైతే కానీ అందరి నోర్లు చంద్రబాబు నాయుడు గారు మూపించారు. ఇటు జనసేన నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మేడం. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, నిధులు వస్తున్నాయి, చక్కగా 2 కళ్ళలాగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా. ఒకవైపు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పోరాట పటిమన్న పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చక్కగా చేస్తున్నారు. చేయనియండి, చేయకుండా ఇవి ఉచిత సలహాలు మానుకుంటే ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు. అంతేగాని అమిత్ షా వచ్చిన తర్వాత పరిణామాలు ఏం కాదు. అనుకోని సంఘటనలు కొంతమంది వాళ్ళ ఉచిత సలహాల వల్ల ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ బీజేపీ తరఫున సీఎంగా వస్తారు అని కూడా అంటున్నారు. జనసేన పార్టీని ఆల్రెడీ గుర్తొచ్చింది, గాజు గ్లాస్ గుర్తు. ఆయన ప్రజాక్షేత్రంలో వెళ్తున్నాడు. ఈరోజు సభ్యత్తులు 30 లక్షల మంది ఉన్నారు. రేపు 50 లక్షలు దాటాలని చెప్పి వెళ్తున్నాడు. రేపు పల్లె నిద్ర 14 రోజులు ప్రతి నెల ఉంటున్నాడు. ఆయన పార్టీని ఏమి చంపుకోడు. 21 సీట్లకి ఎప్పుడు పరిమితం కాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 100 స్థానాలు పోటీ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు, అంతే కదండి. కాబట్టి ఈయన ఇంకో పార్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వాళ్ళు కోరుకోవచ్చు పవన్ సీఎం కావాలని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క చిత్తశుద్ధి వాళ్ళకి తెలుసు. ఎన్డీఏలో టీడీపీని కలిపింది కూడా ఆయనే. ఎన్డీఏలో ట్రబుల్ షూటర్ ఆయన. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో కాకుండా రేపు రాబోయే భవిష్యత్తులో అటు కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, మన మహారాష్ట్రలో చూసాం ఆయన తిరిగిన ప్లేస్లన్నీ గెలిపించగలిగాడు. మరి నార్త్ ఇండియన్లో కూడా ఎంతోమంది హిందీ నటులున్నా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చిందంటే అతనిలో కమిట్మెంట్ ప్రజలు చూశారు. అదొక ఎత్తు అయితే అది అయిపోయింది. రేపు ఢిల్లీ ఎలక్షన్లో, బీహార్ ఎలక్షన్లో కూడా ఆయన బీజేపీ తరఫున పాల్గొపోతున్నాడు. అండి ఎన్డీఏ తరఫున. ఎన్డీఏ ఒక కూటమి కాబట్టి ఆయన ట్రబుల్ షూట్లో కనపడుతున్నాడు. భవిష్యత్తులో బీజేపీ వాళ్ళ ఆలోచన కావచ్చు, జనసేన ఆలోచన పవన్ కళ్యాణ్ గారి సీఎం కావాలని అనుకుంటున్నారు. అదేం తప్పేం కాదు కదా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఇద్దరు కూడా చక్కగా పరిపాలిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఇరు పార్టీల అధినేతలు చేసుకోవాలి. ఎవరు? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ నుంచి మోదీ గారు. ఈ ముగ్గురు కలిసి సమన్వయం చేసి ఈ క్రమంలో వీళ్ళు లొక్కలొక్కలు డిప్యూటీ సీఎం కావాలి, అది కావాలి, ఇది కావాలి, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గాలంటే అవతల వైసీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అంతే కదండి. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారా, ఎప్పుడు ఈ ప్రభుత్వం దింపుదామని ఇదిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది తప్పితే వీళ్ళకి ఉపయోగం ఏం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే బీజేపీకి సపోర్ట్గా చేసే యోచనలో ఉన్నారని చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు. మరి దానిపైన ఏమంటారు? అంటే బీజేపీకి వాళ్ళు అవసరం అనుకుంటే తీసుకుంటారండి, లేకపోతే లైట్గా తీసుకుంటారు. బీజేపీకి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వంచాలో తెలుసు. ఎవరిని తీసుకుంటే పార్టీ ఉపయోగం ఉంటుందో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.